వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు ప్రశ్నలకు ఆయన గుర్తు లేదు, తెలియదు, నేను నమ్మను లాంటి సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే కోర్టుకు వెళతానని సిట్ అధికారులకు హరీష్ రావు తెలిపారు. మరోవైపు ఢిల్లీకి ఫామ్ హౌస్ కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా అంటూ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ, పార్టీల విమర్శలపై ఇవాల్టి డిబేట్. ఇక నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి తలోజు ఆచార్య గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు నర్రా విజయ్ గారు కూడా నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా రామ్మూర్తి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. నిన్న ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణకు హరీష్ రావు గారు హాజరయ్యారు. సుదీర్ఘ విచారణ జరిగింది, 7.5 గంటల పాటు జరిగింది. అయితే ఈ విచారణకు సంబంధించి తర్వాత ఆయన వచ్చి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను లేవనెత్తినటువంటి అంశాల పైన మాత్రమే ప్రస్తుతం ఈ రకంగా డైరెక్ట్ గా సీఎంనే ఆయన ఆరోపణ చేశారు, రేవంత్ ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఎంత మీరు కొట్టి బారేసినా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ మీద ఆరోపణలు అయితే సమస్య పోనటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ఇప్పుడు అయితే ఫోన్ ట్యాపింగ్ అన్నది వాస్తవంగా ఎవిడెన్స్ లెస్ కేసు అన్నది మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే పోలీసులను అడిగినా, అది సిటీ అధికారులు అడిగినా ఎవిడెన్స్ ఏమంటే మూసీ నదిలో పారేసిల్లని కూడా వివిధ సందర్భాల్లో వీళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవిడెన్స్ లెస్ కేసు వాస్తవంగా విచారణ ఎక్కడ కూడా నిలవదన్నది కూడా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏజెన్సీలు, ఏ పోలీస్ సంస్థలు చేసినా కూడా వాస్తవంగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మొన్నటికి మొన్న గౌరవ హరీష్ రావు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వంలో జరిగే పరిస్థితులు, అదే విధంగా అయితే నైని కోల్ బ్లాక్ లో జరిగిన టెండర్ ప్రక్రియను ఏం జరిగింది క్లియర్ చెప్పడం జరిగింది. అసలు ఇది ఏదైతే సృజన్ రెడ్డి ఎవరు, ఏదైతే రేవంత్ రెడ్డి బామ్మడిది ఏదైతే ఉన్నాడో తను ఏదైతే వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక అతని కోసమే, అంటే వాళ్ళ అన్యాయాల కోసము, అయితే రేవంత్ రెడ్డి చుట్టాల కోసము, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల కోసము ఒకటి సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది తీసుకొచ్చింది కోల్ మైన్స్ లో. భారతదేశంలో ఎక్కడ లేదండి, కోల్ ఇండియాలో కూడా లేదు. ఇక కోల్ ఇండియా అంటే అన్నిటికీ మదర్ సంస్థే కదా, అందులో కూడా లేదు. అలాంటి సంస్థలో ఎందుకంటే ఎవరు టెండర్ వేస్తారో ఆ టెండర్ వేసే వాళ్ళు మాకు తెలియాలి, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఈజీ ఉంటుందన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 నుంచి 25 వరకు ఈ 2 సంవత్సరాల్లో ఎంతమంది దాదాపు 6 కంపెనీలు వాళ్ళు వాస్తవంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తోని టెండర్లు అప్పగించడం జరిగింది. ఈ టెండర్ అప్పగించిన క్రమంలో 1000 కోట్లు తర్జుమైనాయి, 1000 కోట్ల అవినీతి జరిగిందని గౌరవ హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దీని మీద వాస్తవంగా ఏ ప్రభుత్వం అయినా కూడా ఏదైతే ప్రతిపక్షం ఆరోపణలు చేసి సమాధానం చెప్పాలి. ఏ మంత్రి చెప్పాడు, దానికి సంబంధిత మంత్రి చెప్పాడు, దానికి సంబంధించిన అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి చెప్పాడు, ఇంకా ఇతర మంత్రులు చెప్పారు. అసలు మంత్రివర్గంలో ఉన్న ముందుకే రారు. అసలు ఎక్కడ వెళ్ళి మంత్రివర్గం అసలు ఆరోపణలు చేసినప్పుడు సమాధానం చెప్పాలి కదా. మా మీద వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తున్నాం, అదే విధంగా మీరు పిలిస్తే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తున్నాం. ఇప్పుడు సిటీ దగ్గరికి కూడా ఇచ్చిన టైంకు కరెక్ట్ అక్కడ ఉన్నాం. ఏదైనా కూడా రామత్ గారు, మీరు ఇందాక స్టార్టింగ్ లోనే ప్రస్తావిస్తూ కూడా అసలు ఎవిడెన్స్ లేదు కేసుకు సంబంధించి అంటున్నారు. ఎవిడెన్స్ లేదు అంటున్నారు. ఎవిడెన్స్ ఉందా లేదా అనేది పోలీసు విచారణలో తేలుతుంది, ఎంక్వైరీలో తేలుతుంది. అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఏ ప్రభుత్వాలు చేయవు. మళ్ళొకసారి చెప్తున్నా, ఎందుకంటే పోలీసు అధికారులు వాస్తవంగా వీళ్ళు కూడా ఆరోపణ చూసుకోండి సిల్లిగా ఉంటాయి. వీళ్ళైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉప ఎన్నికల కాడ పోటీ చేసినప్పుడట కొంతమంది ఫోన్ నంబర్ దొరకబట్టట, వాళ్ళు ట్యాప్ చేసినట్ట, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకున్నారట. బట్ డబ్బులు గుంజుకోవడం ఇప్పుడు డబ్బులు అన్నది పంచడమే పెద్ద తప్పు కదా అండి. ఇప్పుడు డబ్బులు పంచిన వాళ్ళు ఎంతమంది గుంజుకున్నారు పోలీసులు బయట పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అడకత్తర్లో పోగవక్కల కొంతమంది నాదైంది అని ముందు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు కేసు పెట్టారు ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం. నాది కూడా అయింది, ఎవరిదైంది, ఏమైంది చెప్పాలి కదా. ఏ విధంగా అయింది, నీ మాటలు ఏం బయటపడ్డాయి కూడా చెప్పాలి. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న ఏదైతే రేవంత్ రెడ్డి వెనక ఉన్న బ్యాచ్ మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ లో ఏదైతే శివకుమార్ గారు మీరేం మాట్లాడారంటే శిక్ష అధికారులు ప్రశ్నించిల్లు, ప్రశ్నల వర్షం గుప్పించిల్లు, దాదాపు 7 గంటలు అయింది, 7 గంటల్లో లేదు, కూడదు, ఏదో సమాధానాలు చెప్పిల్లని మీరు చెప్తున్నారు. ఎవరు చెప్పిల్లండి మీకు? ఎవరైనా చెప్పారా? శిక్ష అధికారులు బయటికి అసలు న్యూస్ ఇవ్వచ్చా? ఇప్పుడు వాళ్ళు కోర్టు సబ్మిట్ చేస్తారు ఏదైనా కూడా. ఇంకోటి ఏంటంటే
లోపల జరిగిన ఏ అంశాన్ని కూడా ఊహాగణితంగా కల్పితంగా మనం జనాల దృష్టికి తీసుకొచ్చి జనాల మైండ్ లో చొప్పియొద్దు. ఇంకోటి ఏంటంటే వాస్తవాలు ఏంటంటే ఏముంది రామోద్ గారు, అలా కాదు మీడియా మీద బురదల్లడం కాకపోతే విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి మీడియాలో కథనాలు వస్తే అప్పుడు ఈ రకంగా సమర్థించలేదు కదా. నేను ఒకటి గతం గురించి మాట్లాడుతుంది, ప్రజెంట్ గురించే మాట్లాడుతున్నా. గతం గురించి గతం గురించి మాట్లాడరు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడరు, విపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతారు ఇలాంటి అంశాలు. ఒక్క నిమిషం ఆగండి శివకుమార్ గారు ఆగండి. ఎందుకంటే హరీష్ రావు గారికి సిఆర్పిసి అయితే 160 ప్రకారం ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా నేను చెప్తున్నా, హరీష్ రావు గారి మీద ఇది రెండోసారి. మొదటిసారి చక్రాధర్ అనే వ్యక్తితోని అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవంగా ప్రభుత్వం వేయించింది. అసలు చక్రాధర్ గౌడ్ ఎవరు? చక్రాధర్ గౌడ్ అనే వ్యక్తి వాస్తవంగా తన మాజీ ప్రియురాలు భర్తను కిడ్నాప్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసి డైరెక్ట్ దొరికిన వ్యక్తి. అదే విధంగా తన స్నేహితుడు ఇంటికి పిలిస్తే స్నేహితుడు భార్య మీద రేప్ అటెంప్ట్ చేస్తే ఆమె తన స్నేహితుడు భార్య కేసు పెడితే అయితే వాస్తవంగా అడ్డంగా దొరికిన ఈ చక్రాధర్ అనే వ్యక్తి మహిళల పట్ల అబ్యూజ్ గా వ్యవహరించే వ్యక్తి, మహిళల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తి. కాంగ్రెస్ అదే విధంగా ఇతర పార్టీలు మారుకుంటూ బీజేపీలో ఉంటే బీజేపీలో నుంచి మళ్ళీ వేరే పార్టీకి వచ్చి ఈ రోజు బీసీలను అడ్డు పెట్టుకొని ఒక వేరే పార్టీలో వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళాడు. కాంగ్రెస్ లో ఉంటే ఇంకా అతను పట్టుకొని ఇంకా బాగా నాటకాలు చేసేది. కానీ ఏదైతే వాస్తవాలు ఏంటంటే అతన్ని వాస్తవంగా హైకోర్టులో ఏదైతే కేసు కొట్టేసిన తర్వాత తనను మొత్తానికి ప్రభుత్వం సొంత ఖర్చులతో ఏదైతే చక్రాధర్ గౌడ్ కేసు విషయంలో సొంత ఖర్చులు తీసి పెట్టుకొని ఢిల్లీ దాకా తీసుకుపోయి సుప్రీంకోర్టులో కేసు వేయించి, ఎంత ఘోరం అండి, ఒక బ్రోకర్ గానికి అమ్మాయిలను వాస్తవంగా చెప్పాలంటే సప్లై చేసినోనికి, ఇంకోటి ఏంటంటే మహిళలను చీఫ్ గా చూసే ఎదవని పట్టుకొని ఇందిరమ్మ రాజ్యంలో ఒక దుర్మార్గుని ఒక దుష్టుని తీసుకెళ్లి సొంత ఖర్చులతోని పెట్టి పూర్తిగా చెప్పానండి కేసు వేస్తే ఏమైంది, సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిండు, సంచమల వచ్చి రాష్ట్రంలో పడ్డారు. ఇప్పుడు రెండోది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కేసు మొత్తం కంప్లీట్ గా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు గారికి ఎలాంటి సంబంధం లేదు, క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కంటే మొగోళ్ళు అంటే వీళ్ళు పెద్ద మొగోళ్ళు. సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే వేరేదన్నా ఉన్నది ఆ దేశంలో? ఏదైతే కుట్రపూరితంగా ఫోన్ ట్యాపింగ్ చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ ఏమైందో. ఇంకోటి మహిళల జీవితంలో తొలగిపోతున్నారు. కొంతమంది పేర్లు ప్రస్తావన తీసుకొస్తుంది, సినిమా హీరోయిన్లు అని వాళ్ళ పేరు డిస్కస్ చేద్దాం, అన్ని పాయింట్లు డిస్కస్ చేద్దాం, అన్ని ఒకసారి మాట్లాడితే కాదు. కూడా తీసుకోవాలి రామోద్ గారు, మొత్తం టైం నేను మీకు ఇవ్వలేను, ఇంకా మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు, 1 by 1 నేను వస్తాను ప్లీజ్. ఓకే నేను మాట్లాడుతున్నాను, చిన్న కన్ఫ్యూషన్. ఎవరైనా కూడా లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఎవరి పేర్లు కూడా ఎవరు కూడా ప్రస్తావించద్దు. ఇంకోటి ఏంటంటే రిస్క్ లో పడతారు. హీరోయిన్ల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని మరి మాట్లాడితే వాస్తవంగా చెప్తున్నా ఎవరిని కూడా సహించేది లేదు. మనం కాంగ్రెస్ వెర్షన్ వినే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు నెవర్ ఎండింగ్ స్టోరీ అయిపోయింది ఈ ఫోన్ ట్యాంపింగ్ అంశానికి సంబంధించినటువంటి విషయం. మీరు అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళు అయింది, ఏం తేల్చారు అంటే ఏమి తేల్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావు గారిని ఎందుకు పిలిచారు అంటే వాళ్ళైతే మేమేదో ప్రజా సమస్యలు లేవనెత్తాం కాబట్టి పిలిచారంటున్నారు. కానీ అందరికీ వస్తున్నటువంటి అనుమానాలు, ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు, ఈ నేపథ్యంలో మరోసారి ఈ అంశాన్ని తీసుకురావాలి, దీని ద్వారా లబ్ధి పొందాలి అనే ప్రయత్నం తప్పితే ఈ కేసుకు సంబంధించి నిజంగా అసలు నిజాలు ఏంటి అనేది బయటకు తీసుకొచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు అనేది విమర్శ. ఒప్పుకుంటారు? ఇది తప్పు శివ. ఫస్ట్ రామ్మూర్తి ఇప్పుడు ఎంత బాగా మాట రామ్మూర్తి అన్న, మేము చెప్పింది అంత ఓపిక వినాలి, మేమంతా ఎట్టిన్నాము. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు బయటెత్తినా ఒప్పుకుంటే ప్రశ్న అన్నాడు, అన్ని వ్యక్తిగత ఆరోపణలు చేశాడు. ఆయన ఎవరు చక్రధర్ కూడా ఇష్టపడి తిట్టాడు, ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని సుజన్ రెడ్డి గురించి మాట్లాడాడు. మీ దగ్గర ఆధారాలు ఏమో మాట్లాడతాడు. ఇక్కడ జగం ఎరిగింది సత్యం, ఇది దేశం మొత్తం చూసింది, దేశం మొత్తం క్షుణ్ణంగా పరిశీలించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉంటే రెండో టర్మ్లో ఉన్న 5 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ మీదే ఉప ఎన్నికల్లో గెలిచారు. నేను కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉంటా, నా ఫోన్ నెంబర్ 23 సంవత్సరాల నుంచి నా ఫోన్ నెంబర్ ఒకటే నెంబర్. నా